దేవుని నామమున ప్రేక్షక మహాశయులందరికీ వందనములు తెలియజేస్తూ ఈ దినపు పాఠ్యభాగం ఏమంటే దేవుని ప్రణాళిక అనేది మనం నేర్చుకుందాం. ఇది కొంచెం పెద్ద పాఠం, ఎక్కువ స్లైడ్స్ ఉంటాయి. అయితే ఇది తగ్గించడం గురించి అని మన వాళ్ళు ఎక్కువసేపు చూడలేకపోతున్నారని చెప్పి 15-20 నిమిషాలకే అది షార్ట్ చేసి భాగాలుగా వివరిద్దాం అనుకుంటున్నాము. అంచేత ఈ దినం మనం తీసుకునేది మొదటి భాగంగా తీసుకుంటాము. అది ఏమంటే యుగముల దైవ ప్రణాళిక అనగా యుగముల దైవ ప్రణాళిక. ఎన్నో యుగాలు ఉన్నాయి, అవి ఇవి అని మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈ యుగాలన్నింటిలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈ పాఠంలో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనగా మనం మన జీవితంలో ఎందుకు బతుకున్నాము, ఎందుకు జీవిస్తున్నాము, భూమి ఎందుకు పుట్టింది, గ్రహాలు ఎందుకు ఉన్నాయి, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు, వాటిని ఎందుకు చేశాడు అని ఎవరైనా మనల్ని అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం దాని ఆన్సర్లు ఎక్కడ ఎత్తుక్కోవాలి? మన సొంత తెలివితేటలతో చెప్తే తప్పైపోతుంది. కాబట్టి దేవుని గ్రంథం అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచే దాని మర్మం ఏమిటో వెరుగుదాం. అంచేత ఈజ్ దేర్ ఎనీ ప్లాన్, వేర్ ఈజ్ దిస్ వరల్డ్ హెడింగ్ టు? ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? ఇవన్నీ మనకి ఏమంటారు, డౌట్స్ అలా ఉండిపోయినాయి మనసులో. వాటిని క్లారిఫై చేయాలంటే మళ్ళీ దైవ గ్రంథంలోకి వెళ్ళాలి. ప్రపంచం అంతా ఇప్పుడు ఎలాగా అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గతలు, యుద్ధాలు అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేవుడు ఉంటే ఎందుకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, ఎందుకు అక్రమం జరుగుతుంది, ఎందుకు ఇలాగ దేశాల మీద దేశాలు తగలబడిపోతున్నాయి, వాటి మీద ప్రజలు చనిపోతున్నారు, ఏమి కష్టం అంతా ఏమి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రపంచం అనగా దేశాల సముదాయం. ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారం ఆ దేశం నడుస్తూ ఉంటుంది. అది దేశం మాత్రమే కాదు, ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, కంపెనీకి కూడా ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం వాడు ఆ కంపెనీని నడిపిస్తూ ఉంటారు. మన కుటుంబానికి కూడా ఒక విధానం ఉంటుంది. మనం యథార్థంగా బతకాలి, నీతిగా బతకాలి, అన్యాయంగా బతకాలి, ఏదో ఒక ప్లాన్ చేసుకుని ఉంటాం మన కుటుంబానికి. ఆ ప్లాన్ ప్రకారమే మనం మన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు వ్యక్తిగతంగా మేము ఇది చదువుకోవాలి, మేము ఇలా ఉద్యోగం చేసుకోవాలి, నేను ఇలా పెళ్లి చేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల్ని ఎట్లా పెంచాలని మనం వ్యక్తిగతంగా కూడా ఒక ప్రణాళిక ఉంది. మనందరికీ దేవుడు సృష్టించిన మనుషులమైన మనకే ఇన్ని ప్రణాళికలు ఉంటే మనల్ని సృజించిన దేవునికి ఇంకేం ప్రణాళికలు ఉంటాయి? మనతో పాటు విశ్వం అంతటిని సృజించాడు కదా ఆయన. కాబట్టి ఆయనకి ఇంకా గొప్ప ప్రణాళిక ఏదో ఉంటుంది కదా. ఆ ప్రణాళికను తెలుసుకోవాలనే మన తాపత్రయం. ఆ ప్రణాళికను తెలుసుకోవటమే దైవ జ్ఞానంగా మనం భావించాలి. ఈరోజు మన మనసులో ఒక ప్రశ్న రావచ్చు, సర్వశక్తి గల దేవునికి ఒక నిరంతరమైన ప్రణాళిక ఉన్నదా? ఉన్నట్లయితే ప్రస్తుతం మన జీవితంలో ఆ ప్రణాళిక ప్రకారం సాగుతుందా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏది కూడా కన్ఫ్యూజ్ అయిపోయి చేయడు, అంత ప్లాన్ ప్రకారమే చేస్తాడు. మనం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయిపోతామేమో కానీ దేవునికి కన్ఫ్యూషన్ అంటూ ఉండదు. ఆల్ ఈజ్ ఇన్ ద ప్లాన్. అది వాక్యం చూద్దాం. 1 కొరింథీ 14:33లో ఒక వాక్యం ఉంటుంది, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తనే కానీ అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరికి కర్త కాదు. అల్లరి అనే మాటకి కన్ఫ్యూషన్ అని ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూషన్ అనేది స్టేట్మెంటే ఉండదు దేవుని దగ్గర. ఏం చేస్తానో ఇప్పుడు మనకు అన్యాయంలాగా అనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికలో భాగం ఉంటుంది. దాని అల్టిమేట్ రిజల్ట్ మంచిదై ఉంటుంది. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ అనేది పై తెలుగు వచనానికి ఇంగ్లీష్ వర్షన్ అది. ఇది కాక మరి ఇప్పుడు ఈయన ప్రణాళిక ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే హబక్కూకు దగ్గరికి వెళితే హబక్కూకు 2:2లో ఒక మాట రాసి ఉంటుంది, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుతూ చదవ వీలగునట్లుగా ఆ దర్శన విషయాన్ని పలక మీద రాయండి అంటాడు. చదివేవాడు పరిగెత్తుతూ చదవాలి అంటే ఎట్లా రాయాలి? ఇప్పుడు మనకి సపోజ్ బస్సు మీద, కారు మీద, స్కూటర్ మీద వెళ్తూ ఉంటుండగా
ఆ రన్నింగ్లో చదవాలి అంటే మనకి ఎంతెంత అక్షరాలు ఉంటే రన్నింగ్లో చదవగలము. రోడ్డు పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి కదా, సినిమా వాల్ పోస్టర్లు కానీ, షాపుల అడ్వర్టైజ్మెంట్లు కానీ, అలాంటి జ్యువెలరీస్ అడ్వర్టైజ్మెంట్లు, షూటింగ్స్, షర్టింగ్స్, అట్లాంటివి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. ఆ హోర్డింగ్స్ని మనం బస్సులో, కారులో, రన్నింగ్లో ఉన్నా కూడా చదివేయగలం. అంటే అంత పెద్ద ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట చదవడానికి, మనకు అర్థమవుతుంది. అది చిన్న అక్షరాలు, చిన్న పుస్తకం ఎవడైనా పట్టుకుని మన బస్ పక్కన పరిగెత్తుకొని వచ్చి చదవండి సార్ అంటే చదవలేం కదా. కాబట్టి అక్కడ రాసింది అలంకారప్రాయమైన భాషలో రాశారు. పరిగెత్తుతూ చదవండి అంటే నిజంగా పరిగెత్తుకుని చదవమని కాదు, కానీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉండాలి చదివేవాడికి. అంటే అర్థమయ్యేటట్టుగా ఉండాలి అంటే ఎలా అవుతుందండి అని మనకు డౌట్ రావచ్చు. ఇదిగో ఇక్కడ ఒక ప్లానింగ్ ఉంది చూడండి. ఇది దైవ ప్రణాళిక అని మన బైబిల్ స్కాలర్స్ తయారు చేసి పెట్టారు దీన్ని. ఇది దైవ ప్రణాళిక అంటే ఏమి, ఆ ఏబిసి అంట, డిఈఎఫ్ అంట, ఏదేదో పేర్లు రాశారు, మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం అని. మనకేం అర్థం అవుతుంది? అది ఏం అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు? అట్లా పెడితే ఏం అర్థం అవ్వదు, నిజంగా ఎవరికీ అర్థం అవ్వదు. టేబుల్స్, చార్ట్స్ వేసేస్తే అర్థమైపోద్ది అనుకుంటే అర్థం అవ్వదండి. ఎందుకు అర్థం అవ్వదంటే ఇక్కడ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఎవరైనా ఒక బిల్డింగ్ ఇంజనీరు లేకపోతే భవన నిర్మాణ నేతలు కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక ప్రణాళికలు లేకపోతే ప్లాన్లు మరియు నమూనా చిత్రపటాలు చూడగలం. దానిని చూడగానే మనకి ఏం అర్థం అవుతుంది? ఏమీ అర్థం కాదు. వారు కానీ ఆ ఇంజనీర్ గారు వచ్చి ఆ ప్లాన్ గురించి మనకు వివరించినప్పుడు అది మనకు అర్థం అవుతుంది. ఎట్లాగా? మన ఇల్లు కట్టుకున్నా కానీ వాడు ముందు ప్లాన్ వేసి ఇస్తాడు ఇంజనీరు. ఆ ప్లాన్లో మనకేం అర్థం అవుతుంది? ఏం సార్ ఇదంతా ఇలా ఉన్నాయి, అదిగా ఆ బొమ్మలో ఉన్నట్టు చూపిస్తూ ఉంటాయి. ఇదిగోనండి ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇదిగో టాయిలెట్స్ ఇక్కడ ఉంటాయి, కిచెన్ రూమ్ అక్కడ ఉంటుంది, ఇలాగ ఈస్ట్కి ఉంటుంది, వెస్ట్కి ఉంటుంది అని ఆయన చెప్తూ ఆ బొమ్మని చూపించినప్పుడు అది మనకు అర్థం అవుతుంది. అయితే మన ఇంజనీర్స్ అంత ప్లాన్గా మన ఇల్లుని చిత్రపటంలో గీసి ఆ తర్వాత వాడు వివరించి చెప్పినప్పుడు ఆ బట్టంలో వేసినట్టుగానే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యాక నిజంగానే ప్లాన్ ప్రకారం ఇది ఉన్నదని మనం గుర్తిస్తాం. అయితే మనకే ఇంత తెలివి ఉంటే మరి దేవుడికి ఇంకెంత తెలివి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలా ఉంటుందంటే అలాగే ఈ దైవ ప్రణాళిక గల చిత్రపటమును చిత్రించిన గొప్ప ఇంజనీర్ అయిన దేవుడే స్వయంగా వివరించినప్పుడు మనకు అర్థమవుతుంది. మన సివిల్ ఇంజనీర్ చెప్తే మన ఇంటి గురించి ఎలాగ అర్థం అవుతుందో దేవుని ప్రణాళిక గురించి ఈ ప్రణాళిక, ఈ చార్ట్ని మనం ఆ దైవ గ్రంథంలో చూసి తయారు చేశారు. ఈ చార్ట్ని గురించి దైవ గ్రంథమే మనకు వివరించి చెప్పాలి. అంటే దేవుడే వివరించి చెప్పినట్లు లెక్క దైవ గ్రంథం వివరించి చెప్తే. కాబట్టి ఆ ప్రకారం దైవ గ్రంథంలో వివరణ ప్రకారం దేవుడు వివరిస్తే ఇది మనకి అర్థం అవుతుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏబిసి అని 3 ప్రపంచాలు రాశారు. మొదటి ప్రపంచము, రెండో ప్రపంచం, మూడో ప్రపంచం అని 3 ఉన్నాయి. ఈ 3 ప్రపంచాల గురించి కొద్దిగా తెలుసుకుని ఈ మొదటి భాగాన్ని మనం ముగిద్దాము. ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ, లేకపోతే ఈ స్లైడ్కి రావాల్సి వస్తుంది మధ్యలో. చూద్దాం. ఏబిసి అని గుర్తుల గురించి మాత్రమే తెలుసుకుందాం. అనగా అది ఎలా అనగా ఇప్పుడు ఒక వచనం ఉన్నది బైబిల్లో చూడండి. 2 పేతురు 3వ అధ్యాయంలో 5 నుంచి 7 మళ్ళీ 13వ వచనం. పూర్వము నుండి ఆకాశం ఉండనని, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి దేవుని యొక్క వాక్యం వలన కలిగినని బుద్ధిపూర్వకంగా మరుతురు అన్నాడు. ఇది ఎలాగ చదివితే అలాగ కన్ఫ్యూషన్గానే ఉంటుంది, కానీ పూర్వం నుండి ఆకాశము ఉండెను, మొదటి నుండి ఆకాశం ఉందట. తర్వాత నీళ్ల నుండి వచ్చిన భూమి అని రాశారు అక్కడ, గమనించండి. నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి, ఈ ఆకాశము భూమి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ భూమి ఆకాశంలో దేవుడు మొదట సృష్టించాడు కదా, అందులో భూమి నీటి గోళంగా ఉండేది. అందులో ఒక నీటిని సపరేట్ చేస్తాడు, పైన నీరును వేరుగా కింద నీరును వేరుగా చేసి ఆ మధ్యలో ఉన్న స్థలానికి ఆకాశము అని పేరు పెడతాడు దేవుడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు ఇవి. అయితే పై నీరు పైన ఉన్నది, కింద నీరు కింద ఉన్నది, ఇంకా భూమి రాలేదు, ఆ మధ్యలో ఉన్న స్పేస్ని ఆకాశము అంటాడు. ఆ తర్వాత కిందనున్న నీటిలో నుంచి భూమిని బయటకు తీసి దాన్ని భూమి అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, పైన నీరు పైన వదిలేశారు, కింద నీరు కింద వదిలేశారు, మధ్యలో ఉండే స్పేస్ ఆకాశము. ఆ
కిందనున్న నీటిలోని ఒక భూమి అంటే ల్యాండ్ భాగాన్ని బయటికి తీసి దాన్ని భూమి అన్నాడు. ఇప్పుడు ఆకాశము భూమి మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆకాశము భూమిని కలిపి ఏమన్నారు ఇక్కడ చూడండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అన్నాడు. అప్పుడు ఆకాశాన్ని భూమిని కలిపి వీళ్ళు ఏమని సంబోధించారు? లోకము అని సంబోధించారు. అది ఇప్పుడు మనం గుర్తుపట్టవలసిన పాయింట్ అదే. ఆకాశము భూమి కలిపి ఉంటే దాన్ని లోకము అని రాశారు బైబిల్లో. ప్రపంచంలో లోకము లేక ప్రపంచము. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా లోకము లేక ప్రపంచము అనే మాటలు మనకు తగిలినప్పుడు మనం ఏమనుకోవాలి? ఆకాశము ప్లస్ భూమి కలిపి లోకము, లేకపోతే ఆకాశము ప్లస్ భూమి కలిపి ప్రపంచము అని మనం గుర్తుపట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆకాశము అనే పాయింట్కి వచ్చినప్పుడు ఆకాశం గురించి చూడండి. హెవెన్స్ వర్ ఆఫ్ ఓల్డ్, పాత ఆకాశం, పాతకాలపు ఆకాశం అంటే ఏమి? ఆకాశము ప్లస్ భూమే. అక్కడ బట్టి ఆకాశం అని రాశారనే ఆకాశం అనుకోకండి. ఆకాశము అది లోకము, పాత లోకము. హెవెన్స్ అండ్ ఎర్త్ విచ్ ఇస్ నౌ, ప్రస్తుతం ఉన్న లోకము, గడిచిన కాలంలో ఉన్న లోకము, ప్రస్తుతం ఉన్న లోకము. తర్వాత న్యూ హెవెన్స్ న్యూ ఎర్త్, నూతన ఆకాశము నూతన భూమి. ఈ మూడు మాటలు కూడా మన బైబిల్లోనే కనబడతాయి. కాబట్టి ఈ మూడింటిని మనం ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మొదటి ప్రపంచం ఏమైందో చూద్దాం. కింద ఉన్నది చూడండి ఎర్ర లెటర్స్లో. ఫస్ట్ వరల్డ్ కేమ్ టు అన్ ఎండ్ బై ఫ్లడ్. మొదటి ప్రపంచము నీటి ద్వారా నాశనం అయిపోయింది. ఇందాక మనం పేతురులో రాసిన పత్రికలో కూడా చూసాం కదా. మొదటి ప్రపంచము నీటి ద్వారా నాశనం, అంటే ఆదాము నుంచి నోవాహు వరకు ఉన్నటువంటి ప్రపంచము ఈ నీటి ద్వారా నాశనం అయిపోయింది. ఇక రెండవ ప్రపంచం అనేది నోవాహు తర్వాత కాలం నుండి ప్రారంభమైన లోకము, అదే ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి సెకండ్ వరల్డ్ విల్ కేమ్ టు అన్ ఎండ్ బై ఫైర్. దీని గురించి లేఖనం ఏం చెప్తుందంటే ఇది అగ్నితో నాశనం చేయబడుతుందట. ఇప్పుడున్న లోకం, ఇప్పుడు మనం ఉన్న లోకం అగ్నితో నాశనం చేయబడుతుంది అని రాశారు. అంటే అగ్నితో నాశనం చేయబడుతుంది అని రాశారు కదా. మనకు అణుబాంబు వేసేస్తాడు, యుద్ధాలు వచ్చేస్తాయి, అదైపోద్ది ఇదైపోద్ది, అలాగే భూమి పేలిపోద్ది, భూకంపాలు వచ్చేస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి, ఇలాంటి మాటలన్నీ మనకి చెప్పడం మనం వినడం జరుగుతూ ఉంటుంది. నిజానికి అలా జరుగుతుందో లేదో ఇప్పుడు మరి లేఖనం నుంచే క్లియర్ కట్గా మనం నేర్చుకోవాలి. అది రెండో ప్రపంచం. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం. మూడో ప్రపంచం ఒకటి ఉంది. మనం ఉన్న ప్రపంచం నిజంగా మన సహోదరులు చెప్తున్నట్టు పేలిపోవడమో నాశనం అయిపోవడమో జరిగిపోతే, ఆకాశం చాపలాగా చుట్టేసి భూమి అంతా పేలిపోయి మండిపోయి ఏదో అయిపోతే అప్పుడు మూడో ప్రపంచం వస్తుంది కదా. ఆ మూడో ప్రపంచం నీతి గల రాజ్యం స్థాపించబడుతుంది అని రాశారు. ఈ మూడు ఇష్యూస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే బైబిల్లో ఉంటాయి. అయితే దీని అర్థమేమి అనేది మనం తెలుసుకోవాలి. ఇట్లా నిజంగా అలాగ రాసింది మనం ఎలా చదువుతున్నాం, అక్షరార్థమైన భావంతోనే దాన్ని మనం అలాగా తీసుకుంటే, ఇప్పుడు భూమి పేలిపోయి ఆకాశం చుట్టేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడో దగ్గర మనం వేరే గ్రహం మీద పెట్టి ఈ భూమిని పేల్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త భూమిని సృజించి మళ్ళీ ఆ గ్రహం మీద నుంచి మనల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి కదా. ఇలాగ ఆలోచించాలి కదా మనం ఈ వాక్యాలు చదివినప్పుడు. కాబట్టి దీని విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉన్నది. అయితే మొట్టమొదటి స్లైడ్స్లో మనం చూసాం, దేవుడు కన్ఫ్యూషన్కి కర్త కాదు. దేవుడు అన్ని ప్రణాళిక ప్రకారమే చేస్తాడు. ప్రణాళిక ప్రకారం చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడం దేవుని ఉద్దేశం కాదు. అన్ని క్లియర్ కట్గా బైబిల్లోనే ఉంటాయి. దీని ఆన్సర్లన్నీ మనం వెళ్దాం అక్కడికి. ఈచ్ వర్డ్ మీన్స్ హెవెన్ అండ్ వర్డ్. ద అండర్స్టాండింగ్ ఇది మనం అర్థం చేసుకోవాలటండి. ప్రపంచము అనగా లేకపోతే లోకము అనగా ఆకాశము భూమి రెండు కలిపే. అయితే ఇప్పుడు ఒక కొరింథీయులకి పౌలు గారు రాసిన ఒక పత్రికలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు చదివితే ఇక్కడ ఆయన ఒక మాట రాస్తారు చూడండి. అతిశయపడుటకు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చును, ప్రభు దర్శనం వలన గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. చూడండి, గమనించండి, దర్శనమును గూర్చి చెప్తున్నాడు ఆయన. దర్శనము అంటే ఒక అన్కాన్షియస్ స్టేజ్లో ఆయన చూసిన లేకపోతే వినిన విషయాన్ని గురించి మనకు వివరించడం. క్రీస్తు ముందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం
మూడవ ఆకాశానికి కొనుపోబడెను. మూడవ ఆకాశము. ఈ మూడవ ఆకాశము అంటే ఇది ఎక్కడుంది అని మనకి అనిపిస్తుంది. మూడో ఆకాశంలో పైన ఉన్నది కావాలా అనుకుంటాం కదా, నంబర్ తప్పు చెప్తున్నట్టున్నాం మనం. చూడండి, పైన ఉన్నది మూడో ఆకాశం కాదు. కాబట్టి ఆకాశాల గురించి ఒకసారి తెలుసుకుందాం. బైబిల్లో ఆకాశం అనే మాట మూడు, అంటే ఆకాశం అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అని రాశారు. ఈ హెవెన్కి 3 రకాల మీనింగ్స్ ఉన్నాయి మన బైబిల్ రాసిన హెవెన్కే. గబగబా చూద్దాము, ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. ఒకటి ఆకాశం. ఫస్ట్ ఆకాశం ఏదంటే దేవుడు నివసించే ఆకాశం, అంటే దేవుని నివాస స్థలము. అది ఆకాశం అన్నిటికన్నా పైన ఉంటుంది, టాప్. దానికి నెంబర్ 1 ఇవ్వాలా. ఓకే, అది దానికి సపోర్ట్ చేసే వర్ష ఏంటంటే ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలుకుట్టుకుని నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడు ఆకాశం, ఆ దేవుడుండే ఆ ఆకాశాన్ని హెవెన్ అని రాశారు. అది మొదటి ఆకాశము. ఇక రెండో ఆకాశం ఏందో చూద్దాం. రెండో ఆకాశం ఏమి? అంతరిక్షం అంటాం మనం. అంతరిక్షం అంటే గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉన్నాయి కదా. మన వాళ్ళు సెటిలైట్లు పంపిస్తున్నారు. ఈ సెటిలైట్లు పోయి ఉండేది కూడా ఈ రెండో ఆకాశంలోనే. మనం ఇది నేను చూడాలంటే టెలిస్కోప్లో చూడాలి, లేదా అక్కడికి వెళ్ళాలి అంటే రాకెట్లో వెళ్ళాలి, విమానంలో వెళ్ళడానికి అవ్వదు. కాబట్టి ఇది రెండో ఆకాశం, రైట్. మొదటి ఆకాశం అంటే దేవుడు ఉండే స్థలము, రెండో ఆకాశం అంటే అంతరిక్షము. ఇప్పుడు మూడో ఆకాశంకి వచ్చాం చూడండి. ఈ మూడో ఆకాశం గురించి బైబిల్ ఏం రాస్తుంది? మాథ్యూ 24:35లో ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. అదండి విషయం. ఈ ఆకాశం గతించిపోతుందట. ఏ ఆకాశం గతించిపోతుంది? ఇప్పుడు మనం ఉన్న భూమి మీద నుంచి చూస్తే మనకేం కనిపిస్తుంది? విమానాలు ఎగిరే ఆకాశం, పక్షులు ఎగిరే ఆకాశం, మనకి గాలి ఆక్సిజన్ లభించే ఆకాశం. ఈ ఆకాశం గతించిపోతుందట. ఇది ఎలా గతించిపోతుంది అంటే, ఇదిగో ఇందాక మనం చూసాం కదా, అగ్నితో గతించిపోవును, చేపలాగా చుట్టూ వేయబడును, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి. వీటన్నిటిని లిటరల్గా తీసుకుంటే మనకేం అర్థం కావు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కూడాను. కాబట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయదు బైబిల్. క్లియర్గా మనం లోపలికి వెళ్తే మనల్ని కన్ఫ్యూజ్ అయ్యే విధంగా పెట్టదు. కాబట్టి గాడ్స్ హోమ్ అనగా అవి నాశనం అవ్వదు, అవి అగ్నితో. ఆ అంతరిక్షం కూడా నాశనం అవ్వదు అగ్నితో. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ పాస్ అవే? మరి ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, ఈ ఆకాశం గతించిపోతుంది అన్నాడు. ఇది ఆకాశంతో పాటు భూమి కూడా గతించిపోతుందని. ఇప్పుడు మనం ఆకాశంలో 3 భాగాలు తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ భూమి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భూమి గురించి తెలుసుకోవాలంటే మనకు టైం అయిపోయింది. కాబట్టి భూమి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే, కంచేత మా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉండండి. మొత్తం అంతా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం మీకు సమర్పిస్తున్న వారు విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వాళ్ళు. అంచేత మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే మేము కొత్త వీడియో రిలీజ్ చేసినప్పుడు అంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ ప్రకారం చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. భూమి గురించి చెప్తాం. భూమి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆకాశం 3 ఆకాశాలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ భూమి ఏంటి, అది ఎలాగ నాశనం అయిపోతుంది, ఇది ఎలా నాశనం అయిపోతుంది, దీని మీనింగ్ ఎట్లా ఉన్నదో మనం తర్వాత తెలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ నుంచి మీకు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాం. నమస్తే.